బ్రేకింగ్ న్యూస్ ముంబై ఎయిర్పోర్ట్లో ఘోర ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది ఎయిర్ ఇండియా విమానం. అత్యంత వేగంతోనే రన్వే నుంచి పక్కకు వచ్చేసింది విమానం. ఘటన జరిగిన సమయంలో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక ఫ్లైట్ 3 టైర్లు పేలిపోయి ఉంటాయనే అనుమానం వ్యక్తమవుతుంది. కొచ్చి నుంచి ముంబైకి వచ్చింది A320 ఫ్లైట్. AI 2744 ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంలో దెబ్బతిన్న విమానం ఇంజన్, ఇక విమానం టైర్లు పగిలిపోవడంతో రన్వే కూడా దెబ్బతింది. ఇంజన్ పై భాగంలో గడ్డి కనిపించిన పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు ఫ్లైట్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. ఎయిర్ ఇండియా 2744 ఫ్లైట్ ప్రమాదంలో దెబ్బతింది. మరోవైపు కొచ్చి నుంచి ముంబైకి వచ్చింది A320 ఫ్లైట్ 3 టైర్లు పేలిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానానికి సోమవారం పెను ప్రమాదం అయితే తప్పింది. రన్వేపై ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానం అదుపు తప్పి జారిపోయింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. భారీ వర్షం కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రకటించారు. కొచ్చి నుంచి వచ్చిన విమానం భారీ వర్షంలో విమానం ల్యాండ్ అయింది. అయితే ఈ సమయంలో టైర్లు పేలిపోవడం వల్లే విమానం పక్క కొరిగినట్టు తెలుస్తుంది. ఈ ఘటనతో భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. హుటాహుటిన ఫ్లైట్ నుంచి దిగేశారు. ఈ ఘటనతో ఇంజన్ కూడా డ్యామేజ్ అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అందాల్సింది. ముంబై ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. రన్వేపై ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానం అదుపు తప్పి జారిపోయింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. భారీ వర్షం కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రకటించారు. కేరళ నుంచి వచ్చిన విమానం భారీ వర్షంలో ల్యాండ్ అయింది. అయితే ఆ సమయంలో టైర్లు పేలిపోవడం వల్లే విమానం పక్క కొరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. హుటాహుటిన ఫ్లైట్ నుంచి దిగేశారు. ఈ ఘటనలో ఇంజన్ కూడా డ్యామేజ్ అయి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సింది. ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది. ముంబై ఎయిర్పోర్ట్లో ఈ ఘోర ప్రమాదం అయితే తప్పింది. ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది ఎయిర్ ఇండియా ఫ్లైట్. అత్యంత వేగంతోనే రన్వే నుంచి పక్కకు వచ్చేసింది విమానం. ఘటన జరిగిన సమయంలో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫ్లైట్ 3 టైర్లు కూడా పేలిపోయి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొచ్చి నుంచి ముంబైకి వచ్చింది A320 ఫ్లైట్. ఇది ఎయిర్ ఇండియా 2744 ఫ్లైట్గా కూడా చెప్తున్నారు. ప్రమాదంలో విమాన ఇంజన్ పూర్తిగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ఆ టైర్లు పేలిపోవడంతోనే విమానం రన్వేపై టైర్లు పేలిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంజన్ పై భాగంలో గడ్డి కనిపిస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా అంటే రన్వే నుంచి స్కిడ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. టైర్లు పేలిపోవడంతో ఈ ప్రమాదం అయితే తప్పింది. అయితే వెంటనే ప్రయాణికుల్ని అందులోంచి హుటాహుటిన బయటికి పంపించారు. ప్రయాణికులు కూడా అక్కడి నుంచి కిందికి దిగేసడంతో ఒక్కసారిగా ఘోర ప్రమాదం తప్పింది. లేదంటే మరొక ఘోర విమాన ప్రమాదాన్ని చూడాల్సి వచ్చేది. ఎయిర్ ఇండియా విమానాల్లో తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ముఖ్యంగా టైర్ల పేలిపోవడం సంబంధించి ప్రస్తుతం అధికారులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకు టైర్లు పేలిపోయాయి, విమానం టైర్ల సామర్థ్యానికి సంబంధించిన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే రన్వేపై దిగుతున్న క్రమంలో టైర్లు పేలిపోవడం, అలాగే ఇంజన్ కూడా దెబ్బతినడం, ఇవన్నీ కూడా ఒకసారిగా అధికారులు సాంకేతిక కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రయాణికులంతా సేఫ్గా ఉన్నారు. ఎవరికి ఏమీ కాలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ముంబై ఎయిర్పోర్ట్ అధికారులతో పాటు విమానాశ్రయ అధికారులు, అలాగే DGCA కూడా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తుకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనను అధికారులు సీరియస్గా తీసుకుంటున్నారు. గతంలో జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ ఘటన దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తరచుగా దేశంలో ఇలాంటి విమాన సాంకేతిక లోపాల కారణంగానో లేదంటే ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. దీనిపై పౌర విమానయాన శాఖ కూడా దృష్టి సారించింది. ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండమని అధికారులను కూడా ఆదేశిస్తోంది. విమాన సాంకేతిక లోపాలు కానీ లేదా నిర్వహణ లోపాలకు సంబంధించి
ఏమైనా ఉంటే ముందే సరిచూసుకోవాలంటూ కూడా పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇది విమానం రన్వేపై దిగుతున్నప్పుడు భారీ వర్షం ఉన్నట్టుగా తెలుస్తుంది. భారీ వర్షం కారణంగానే వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఇలాంటి ఘటన చోటు చేసుకుందా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారిగా ఆ విమానం టైర్లు పేలిపోవడం, దీంతో విమానం రన్వేపై స్కిడ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. కొచ్చి నుంచి ముంబై వస్తుంది ఫ్లైట్ AI2744 ఎయిర్ ఇండియా ఫ్లైట్. అయితే ప్రయాణికులంతా సేఫ్గా ఉన్నారు. ప్రస్తుతం ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అధికారులు పూర్తిస్థాయి వివరాలు అయితే ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సిందే.